జమ్మూ కాశ్మీర్లో ఘోరం జరిగింది. వైష్ణోదేవి ఆలయానికి భక్తులను తీసుకువెళ్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 6 ప్రయాణికులతో పాటు పైలట్ అగ్నికి ఆహుతయ్యారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్లను సేఫ్గా ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నిమిషాల్లోనే చాపర్ అగ్నికి ఆహుతైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఘోరం జరిగింది. వైష్ణోదేవి ఆలయానికి భక్తులను తీసుకువెళ్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 6 ప్రయాణికులతో పాటు పైలట్ కూడా అగ్నికి ఆహుతయ్యారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ను సేఫ్గా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నిమిషాల్లోనే చాపర్ అగ్నికి ఆహుతైంది. పూర్తి డీటెయిల్స్ జమ్మూలో హెలికాప్టర్ ప్రమాదంపై భరత్ అందిస్తారు. భరత్, ప్రమాదం ఎప్పుడు జరిగింది? అప్డేట్స్ ఏంటి? ఇక్కడ వైష్ణోదేవి పుణ్యక్షేత్రం జమ్మూ కాశ్మీర్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం. జమ్మూ ప్రాంతంలో ఇది ఉంటుంది. ఈ వైష్ణోదేవి పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే కత్రా దాకా మాత్రమే రోడ్డు మార్గం ఉంటుంది. ఆ కత్రా నుంచి వైష్ణోదేవికి వెళ్లాలంటే దాదాపు 18 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. ఈ 18 కిలోమీటర్ల దూరం అయితే నడక ద్వారా గాని లేక హెలికాప్టర్ సాయంతో గాని మాత్రమే వెళ్ళవచ్చు. అక్కడ రోడ్డు మార్గం లేదు. వైష్ణోదేవి వరకు డైరెక్ట్ గా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడానికి వీల్లేదు. సో కత్రా వరకు జనరల్ గా ఎవరైతే యాత్రికులు ఉంటారో వాళ్ళంతా కత్రా దాకా వస్తారు. అక్కడి నుంచి అయితే హెలికాప్టర్ ద్వారా వెళ్తారు వృద్ధులు, తర్వాత పిల్లలు అయితే. లేకుంటే కొద్దిగా యాక్టివ్ గా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు నడక మార్గం ద్వారా వెళ్తారు. సో చాలా మంది కూడా అక్కడికి వచ్చే యాత్రికులు వృద్ధులే ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా హెలికాప్టర్ ద్వారా కత్రాకు వచ్చి కత్రా నుంచి వైష్ణోదేవి వరకు హెలికాప్టర్ లో వెళ్తూ ఉంటారు. సో అదే జనరల్ గా రోజు హెలికాప్టర్లు అక్కడ ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇవాళ అక్కడ సాంకేతిక కారణాలతో ఈ ప్రైవేట్ హెలికాప్టర్ ఒకటి కుప్పకూలినట్టు తెలుస్తుంది. మొత్తం 7 యాత్రికులు మరణించినట్టు కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ అధికారులు కూడా చేరుకున్నారు. కానీ ఎవరికి కూడా బతికి ఉండే అవకాశాలు లేవు. పైలట్ తో సహా అందరూ కూడా మరణించినట్లే మనకు తెలుస్తుంది. యశోద, అంటే భరత్, టేకాఫ్ అయ్యాక కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిందని, హెలికాప్టర్ లో మంటలు చెలరేగాయని చెప్తున్నారు. అంటే ప్రాథమికంగా ఏం జరిగిందని అంచనా వేస్తున్నారు? జనరల్ గా హెలికాప్టర్స్ ఈ హెలికాప్టర్ తో ప్రయాణం అన్నది అంత సేఫ్ కాని విషయం. అది అందరికి తెలిసిన విషయం. ఎక్కువ విమానాలతో పోలిస్తే హెలికాప్టర్ లో ఎక్కువ ప్రమాదాలు జరగడం అనేది సాధ్యమే. అయితే ఆ హెలికాప్టర్ కు ఒకే ఇంజన్ ఉందా, లేకపోతే 2 ఇంజన్స్ ఉన్నాయా, ఎటువంటి సాంకేతిక కారణాలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలుగా నడుపుతున్నారు ఈ హెలికాప్టర్ అన్నది చూడాల్సి ఉంది. ప్రైవేట్ హెలికాప్టర్ కాబట్టి వాళ్ళు ప్రయాణికుల భద్రతను పరిగణలోకి తీసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు కొంత ధనార్జనకే వాళ్ళు మొగ్గు చూపుతూ ఉంటారు. సో అసలు ఏం జరిగింది, సాంకేతిక కారణాల వలన లేకపోతే వాతావరణ పరిస్థితుల వలన అన్నది చూడాల్సి ఉంది. వాతావరణ పరిస్థితులు చూస్తే మాత్రం కొద్దిగా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఏమైనా సాంకేతిక కారణాల వల్లే, అంటే హెలికాప్టర్ లో ఏమైనా ఇంజన్ జరిగిపోవడం వల్ల లేకపోతే ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలియజేస్తుంది. ప్రస్తుతానికి అందిన సమాచారం మేరకు అయితే ఇది హెలికాప్టర్ లో ఎవరు కూడా బతికిలేరు, అందరూ కూడా మాడి మసైపోయినారని చెప్తున్నారు. మొత్తం 7 ప్రయాణిస్తున్నారని చెప్తున్నారు. ఇట్లా చాలా చిన్న సీటింగ్ కెపాసిటీతో కత్రా నుంచి వైష్ణోదేవి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ హెలికాప్టర్ కూడా ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైష్ణోదేవి చాలా ప్రముఖ పుణ్యక్షేత్రం. 18 కిలోమీటర్ల పాటు చాలా ఎత్తైన కొండలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి వృద్ధులు, వయసు మీద పడ్డ వాళ్ళు ఎవరు కూడా నడవడానికి మొగ్గు చూపరు. చాలా మంది కూడా హెలికాప్టర్ బుక్ చేసుకుని వైష్ణోదేవికి వెళ్తూ ఉంటారు. సో అందులో భాగంగా రోజు రెగ్యులర్ గా చాలా ట్రిప్స్ ఉంటాయి. బట్ ఇవాళ ఏం జరిగింది, దీనికి ఎటువంటి కారణాల వల్ల ఇది కుప్పకూలిపోయింది అన్నది దర్యాప్తులో తెలియ అవకాశం ఉంది. సంపత్, ఏదేమైనా అందులో ఉన్న భక్తులు 6 చనిపోయిన పరిస్థితి, వాళ్ళందరూ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఇంకా పూర్తిగా తెలియలేదు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగి కేవలం అర్ధగంట మాత్రమే కావాల్సి వస్తుంది. ఇది కూడా ప్రైవేట్ హెలికాప్టర్ కాబట్టి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. జనరల్ గా వైష్ణోదేవి దగ్గరికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వెళ్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే ఎవరు ఈ 7 చనిపోయిన వాళ్ళలో భక్తులు అన్నది
ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అన్న వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ప్రస్తుతం విమాన శకలాల్ని తొలగించే ప్రయత్నం జమ్మూ కాశ్మీర్ పోలీసులు చూస్తున్నారు. కానీ ఆ విమాన శకలాలను చూస్తేనే అర్థమవుతుంది పూర్తిగా మాడి మట్టైపోయిన పరిస్థితి. సో ఎవరు కూడా బతికి ఉండడానికైతే వీల్లేని పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భరత్.